హాయ్ అండి. వన్ మోర్ డైలీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇదైతే సండే రోజు వీడియో. మార్నింగే బాగుందని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ యాడ్ చేశాను. పక్షుల అరుపులు చల్లగా భలే అనిపించింది. ఇంకా ఊరి నుంచి వచ్చాక కొత్త బట్టలు ఏమీ నేను అసలు వాష్ చేయలేదు. అవన్నీ 2 డేస్ డ్యూటీకి వెళ్ళి రావడం అలా వదిలేశాను. ఇంకా సండే చేద్దాంలే అని చెప్పేసి. ఈరోజు మిస్ అయితే మళ్ళీ వీక్ అంతా డ్యూటీలే. ఇంట్లో చేయడానికి కుదరదు ఆ బట్టలు అవన్నీ అని చెప్పేసి సండే అయితే ఎర్లీగా లేచి ఇంకా 5:30కే పైకి వచ్చేసాను. ఇంకా 6కి స్టార్ట్ చేస్తే 7 అయింది. ఆ బట్టలన్నీ ఉతికి ఆరబెట్టినప్పటికీ ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత కిందకు వచ్చాక మిషన్లో అయితే డైలీ వేసుకున్న బట్టలు వేసాను. ఇంకా అవి కూడా ఆన్ చేసేసి టీ తాగి గిన్నెలు అయితే తోముతున్నాను. ఇంకా కిచెన్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఇల్లు మాఫ్ పెట్టుకోవడం, సందవన్నీ కడుక్కోవడం అయితే చేశాను. ఇంకా నా వీడియోస్ అయితే కొత్తగా నేను పోస్ట్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకొంచెం ఇంట్రెస్ట్గా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. అంతే. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా చాలా థ్యాంక్స్. చాలామంది అసలు ఇంతమంది చూస్తారని అనుకున్నాను. సబ్స్క్రైబ్స్ కూడా ఒక్కొక్కరు అలా వస్తుంటే అసలు భలే అనిపిస్తుంది, చాలా హ్యాపీగా. ఇంకా ఇల్లు అదంతా క్లీన్ అయిపోయిన తర్వాత అయితే వేసిన బట్టలు అయిపోయి అవి కూడా డ్రై చేశాను. ఇంకా ఆరబెట్టలేదు. పైన ఇంకా బట్టలు ఉన్నాయి కదా, అవి తీసేసి ఆరబెడదాంలే ఈవినింగ్ అని చెప్పేసి పక్కన పెట్టేశాను. ముగ్గు వేసినప్పుడు అంత బాగాలేదు, కానీ వేసేసిన తర్వాత అయితే ముగ్గు భలే కనిపించింది. ఇంకా ఏదైనా చిరాకు తెప్పించే పని ఉందంటే గిన్నెలు తోమేసినవి ఆరిపోయిన తర్వాత సర్దడం, బట్టలు ఉతికినవి ఆరిపోయిన తర్వాత సర్దడం అంటే చాలా చిరాకు తెప్పిస్తాయి నాకైతే. చాలామందికి అలాగే ఉండొచ్చు. ఎవరికైనా అలా ఉంటే కామెంట్ చేయండి. నాకు నిజంగా గిన్నెలు ఆరిపోయిన తర్వాత సర్దడం అన్నా, బట్టలు ఆరిపోయిన తర్వాత మడతలు పెట్టి సర్దడం అన్నా చాలా చిరాకు అనిపిస్తుంది. అవి ఎవరైనా చేస్తే బాగుండు అనిపిస్తుంది, కానీ ఎవరు చేస్తారో మన పని మనమే చేసుకోవాలి. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి అయితే వంట చేయడానికి వచ్చాను. మా హస్బెండ్ అయితే చికెన్ తెచ్చేసి డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా ఈరోజు ఇంత హడావిడిలో ఏమి పెద్దగా స్పెషల్స్ అలాంటివి ఏమి పెట్టుకోలేదు. సింపుల్గా చికెన్ ఫ్రై చేసేసి మజ్జిగ చారు అయితే పెట్టేసుకుందామని అనుకున్నాను. ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నాను. చికెన్ ఫ్రై అయితే మన ఛానల్లో షార్ట్ వీడియో ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇంకా మజ్జిగ చారు అంటే సింపుల్గానే తెలిసింది కదా. మజ్జిగకి కొంచెం బాగా మిక్స్ చేసుకొని అందులో కొంచెం ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకొని దానికైతే పోపు వేసుకోవాలి. పోపు కోసం అయితే కొంచెం జీలకర్ర, ఒక 2 వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. అందులో చిన్న పసుపు కూడా ఇష్టం అంటే చాలామంది వేసుకోరు, కొంతమంది ఇష్టం ఉంటుంది పసుపు వేసుకోవడం. నేనైతే పసుపు వేసుకుంటాను, కలర్ అది బాగుంటుందని చెప్పేసి. ఇంకా రైస్ అయితే అవుతుంది. ఇంకా నేనైతే మార్కెట్కి వెళ్ళాను. మార్కెట్ నుంచి కొన్ని మసాలాలు అవి తెచ్చుకున్నాను. అవి అయితే సర్దిద్దామని తీసాను. ఇంక ఈ గ్యాప్లో అవి కూడా సర్దేసుకున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇంకా పిల్లల కోసం అయితే ఈవినింగ్ బయటకు వెళ్ళాలనుకుంటున్నాను. ఇంకా యూనిఫామ్స్ అవి తీసుకోవాలి, వాళ్ళకి కొన్ని కావాల్సిన సాక్స్లు అవన్నీ కూడా తీసుకోవాలి, క్యారేజ్ బ్యాగులు అవి. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత అయితే ఏ టైం అవుతుందో తెలీదు. ఇంకా నిన్న ఇన్స్టాలో ఒక రీల్ అయితే చూశాను. లేడీస్కి అదే మంత్లీ 30,000 వరకు వర్త్ ఇవ్వచ్చు గౌరవంగా అని చెప్పేసి. నేను ఏమనుకుంటున్నానంటే మనీతో పోల్చడం అసలు ఎంతవరకు కరెక్టా అని అనిపించింది నాకైతే. మనకి ఇవ్వాల్సిన మనం కష్టానికి ఇవ్వాల్సిన విలువ ఇస్తే సరిపోతుంది, గౌరవం ఇస్తే సరిపోతుంది. మనీ అనేది అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే చాలా దగ్గరలో ఇప్పటికి కూడా కొంచెం మాట్లాడే వాళ్ళు ఉన్నారు. చాలామంది హస్బెండ్స్ అయితే కొంతమంది అందరినీ నేను అనట్లేదు. చాలామంది ఎంత పని చేసినా కానీ వాళ్ళు డ్యూటీ నుంచి వచ్చే టైంకి మనం ఏదైతే ఖాళీగా ఉంటామో ఆ టైం ఖాళీగా చూసి ఇంకా రోజంతా ఎలాగనే ఉంటారేమో అని చెప్పేసి అనుకుంటారు. ఇంకా అలాగా ఉంటే ఇంట్లో పని ఎప్పుడవుతుంది? కొంతమంది అయితే మిషన్లు ఉన్నాయి కదా, అన్నీ మిషన్లే చేస్తున్నాయి, మీరేం చేస్తున్నారు అన్నట్టు మాట్లాడతారు. అలా అనుకుంటే మిషనే బట్టలు ఉతికి, మిషనే ఆరబెట్టి, మిషనే మడతలెట్టదు కదా, మనమే చేయాలి అవన్నీని. ఇంక ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనకి గౌరవం ఇస్తే సరిపోతుంది. ఇవన్నీ అవసరం లేదు. నా పని అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. 12:10 అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.